K7 కుటుంబ సభ్యులకు నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రైతులు మాత్రం బెంబేలెత్తుతున్నారు. ఖరీఫ్ సీజన్ కర్షకులకు కన్నీటిని మిగిల్చింది. తాజాగా ఏర్పడినటువంటి ఈ యొక్క అల్పపీడనం, బంగాళాఖాతంలోని అల్పపీడనం బలపడుతోంది. ఈదురుగాలు వీస్తున్నాయి. మామిడి తోటల యొక్క రైతులకు గుండెల్లో అన్నమాట తుఫాన్ చెలరేగుతోంది. వాస్తవానికి మనకి సముద్ర తీర ప్రాంతం ఎక్కువగా ఉండటంతో చాలా ఇళ్ళు అంటే ఒక కిలోమీటర్ వరకు ఈ గత 10 ఏళ్ళు అనమాట సముద్రం కిలోమీటర్ వరకు అనమాట ముందుకు వచ్చేసింది. దీనివల్ల అనమాట చాలా ఇళ్ళు, దేవాలయాలు అంటే వ్యవసాయ భూములు మొత్తం కూడా అనమాట నీటిలో మునిగిపోయాయి. ఆ నష్టాన్ని అంచనా వేస్తున్నారు కానీ పంటల నష్టాన్ని అంచనా వేయటంలో విఫలమవుతున్నారు. ఈ నవంబర్ డిసెంబర్ నెలలో అంటే ఎలాగో వరి అంటే మినుము, పెసర, కంది ఇలాంటి పంటలన్నీ కూడా అన్నమాట ఈ తుఫాన్కి దెబ్బతినిపోతున్నాయి. ఎందుకంటే పురుగు పడుతుంది ఈ యొక్క వర్షం కానీ తేమ కానీ దీనికి. అట్లాగే నవంబర్ డిసెంబర్ నెల అన్నమాట మామిడి పూతకు వస్తుంది. పూత ఎక్కువ ఉంటే కానీ దానికి దిగుబడి ఎక్కువ ఉండదు. ఈ నవంబర్ డిసెంబర్ నెలలో అనమాట ఈ యొక్క వర్షాల వల్ల అనమాట పూత రాలిపోవటం జరుగుతుంది. అంటే పూత ఎప్పుడైతే రాలిపోతుందో పంట దిగుబడి తగ్గుద్ది. ఒక్కొక్క ఎకరానికి 25,000 రూపాయలు ఖర్చు పెడతాడు రైతు. కానీ ఈ అకాల వర్షం, ఈ అకాల తుఫాన్ల వల్ల ఆ రైతును ఆదుకునేది ఎవరు? జీకొండూరు, మైలవరం, రెడ్డిగూడెం మొత్తం ఇక్కడ ఈ ప్రాంతంలో మోర్ దాన్ 20,000 పైన ఎకరాల్లో అనమాట మామిడి తోటలు ఉన్నాయి. ఈ నవంబర్ ఈ యొక్క ఉద్యానవన తోటల యొక్క అధికారులు వాళ్ళకు వచ్చి ఏ సమయంలో ఎటువంటి పిచికారీ చేయాలి, ఎలా వాటర్ పెట్టాలి, ఎలా మందులు వేయాలి, ఏమిటనేటువంటిది కొనబట్టి వాళ్ళు గైడ్ చేస్తూ ఉండాలి. కానీ ఈ అకాల వర్షం వల్ల ఈ రైతుకు జరుగుతున్నటువంటి నష్టాన్ని అంచనా వేయటానికి కానీ ఆ యొక్క మామిడి యొక్క తోటలకు అన్నమాట ఇన్సూర్ చేసేటువంటి ఏర్పాట్లకు కానీ ప్రభుత్వ పరంగా ఎటువంటి సహకారం అందట్లేదు అని చెప్పి రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఇటు ఈ అంటే సంప్రదాయబద్ధమైనటువంటి వరి, మినుము ఇట్లాంటి పెసర ఈ పంటలో పోయి ఇటు మామిడి తోటలు కూడా పోయి ఉంటే రైతాంగం ఏమైపోవాలి అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు. ఏ ఒక్కళ్ళు కూడా అన్నమాట దీని గురించి ఆలోచించట్లే. ఇది కనుక ఉంటే అంటే పంటలు కనుక రైతు కనుక బలహీనపడిపోతే రేపు వ్యవసాయం దెబ్బతింటుంది. దాని యొక్క ప్రభావం అన్నమాట ధరవర్ల మీద ఉంటాయి. పప్పు ధాన్యాలు పోతే అన్నమాట దాని ధరలు మనం అన్నీ దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. దయచేసి ఈ యొక్క పంటల దేని గురించి ఈ క్రాప్ సీజనల్ క్రాప్ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వాళ్ళకు చేయాల్సినటువంటి ఇన్సూరెన్స్ బీమా సౌకర్యం గురించి అధికారులు అప్రమత్తం కావాలి. ఆ శాఖ సత్సంబంధమైనటువంటి శాఖలు వాడికి అన్నమాట వాళ్ళకి బాసటగా నిలబడాలి. ఇది అచ్చెన్నాయుడు గారు ఒక్కసారి మామిడి తోటల రైతుల యొక్క ఆందోళన గమనించండి, సహాయం అందించండి. సెలవు.